ఇప్పుడు ఒక బిర్యానీ తింటారా, ఒక కేఎఫ్సి తింటారా, దాని వెనకాలే మళ్ళీ ఒక సాఫ్ట్ డ్రింక్, కూల్ డ్రింక్ వెళ్ళిపోతుంది. ఇది తాగుతూనే తింటారు ఇప్పుడు. కొంతమంది ఐస్ క్రీమ్ కూడా అలాంగ్ విత్ ద కేఎఫ్సి దే ఈట్ ఐస్ క్రీమ్ ఆల్సో. అది ఎట్లా డైజెస్ట్ అవుతుంది? ఒక మ్యాగీ తింటే డూ యూ నో హౌ మెనీ అవర్స్ ఇట్ టేక్స్ టు గెట్ దట్ డైజెస్టెడ్? 72 అంటారు. కానీ రెగ్యులర్గా మ్యాగీ తినేవాళ్ళు ఉన్నారు, చేసి పెట్టే తల్లులము ఉన్నాం. సో షుడ్ నాట్ ఎంకరేజ్ దట్. అసలు తేవద్దు ఇంటికి, మీరు అసలు తేవద్దు, మీరు తినొద్దు, వాళ్ళకి పెట్టద్దు, తేవద్దు. చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్, మీరనే ఇట్లాంటి నూడిల్స్, లేకపోతే వీక్లీ అంటే ఒక 4-5 ఎవ్రీ డే స్నాక్కి బయట నుంచి ఫుడ్ వస్తుంది. ఇప్పుడు ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నారు సునైనా, వెన్ దే ఆర్ గోయింగ్ అవుట్ దే కెన్ హ్యావ్, తినమనండి. అక్కడ నువ్వు తినకరా స్వీట్ రష్, నో, లెట్ దెమ్ ఎంజాయ్. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ రోజు లైట్గా ఫుడ్ పెట్టండి, ఎక్కువ పెట్టొద్దు. దెన్ బ్యాలెన్స్. ఒకవేళ తిన్నారంటే వదిలేయండి, కాదు అక్కడ 2 పఫ్ఫులు, 2 కూల్ డ్రింక్లు, 2 కేక్ ముక్కలు తినేసి అంతా ఆడేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చి రే నువ్వు పెరుగన్నం తినకపోతే ఎలాగా, నీకు పెరుగన్నం కుక్కుతారా? నో, వాడి పొట్ట ఫుల్ అయిపోయింది. అరుగుదల లేక కూడా పాపం పిల్లలు. మరి మ్యామ్, అరుగుదల లేక ఆడవాళ్ళలో మగవాళ్ళలో పిల్లల్లో వచ్చే సమస్య ఏముంటుందంటారు? అంటే కాన్స్టిపేషన్ అనేది మనకి అగైన్ గట్ బ్యాక్టీరియా, అగైన్ ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్, మన బాడీ ఈజ్ లింక్డ్. స్ట్రెస్ బ్రెయిన్ మీద హార్మోన్స్ ఎఫెక్ట్ చేస్తుంది, మనకి లివర్ మీద ఈ హై షుగర్ ఫుడ్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి, బవెల్స్ ఆర్ మన పేగుల మీద లోపల ఉండే ఇంటెస్టైన్స్లో బ్యాక్టీరియా ఉంటుంది. మనం ఎప్పుడైతే ఇలా అబ్యూజివ్గా ఫుడ్ని ఇలా తీసుకుంటున్నామో అదంతా కొట్టుకుపోయి మంచి బ్యాక్టీరియా పోయి బ్యాడ్ బ్యాక్టీరియా వచ్చి కోలాన్లో అంతా కూరుకుపోతుంది. ఆ కోలాన్లో కూరుకుపోయి కాన్స్టిపేషన్కి లీడ్ చేసి ఇంకా ఇంకా ఒబెసిటీకి ఇంకా ఇంకా క్రేవింగ్స్కి లీడ్ చేస్తుంది. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ ఒక విష ప్రయోగమే జరుగుతుంది, అది ఆపాలన్నమాట.